హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను సగ్గుబియ్యము సేమియాతో పాయసం చేస్తున్నానండి. అందుకని నేను ఈ గ్లాస్ సగ్గుబియ్యం తీసి నానబెట్టానండి. గంట ముందు నానబెట్టాను. గంట అయింది ఈ నానబెట్టి. మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో సేమియా కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, నానబెట్టాం కదా, ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడదాం. మనము ఇది ఉడికి లోపల మనము ఇటు సేమియా వేపుకుందామండి. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, డ్రై ఫ్రూట్స్ వేపడానికని నేను నెయ్యి వేస్తున్నానండి. ఒక స్పూన్ నెయ్యి వేసాను. ఇంకోండి, నెయ్యి కరిగింది కదా, జీడిపప్పులు వేస్తున్నానండి. ఒక 20 జీడిపప్పులు వేస్తున్నాను. ఒక 10 బాదం పప్పులు కూడా కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేస్తున్నాను. వేసి కొంచెం మనం ఇవి లైట్గా వేపుకోవాలండి. ఇంకోండి, ఇంక ఇలాగ ఏగిపోయాయి కదా, ఇంక నేను పక్కకు తీసేస్తున్నానండి. ఒక 20 కిస్మిస్లు కూడా వేస్తున్నానండి. కొంచెం ఇవి కూడా ఇలా వేపుకుందాం. కొంచెం లైట్గా వేపుకొని తీసేసుకోవాలి ఇవి కూడా. ఇంకోండి, మనం డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే నెయ్యిలో నేను మళ్ళీ ఈ గ్లాస్ సేమియా కూడా వేసి వేపుతున్నానండి. ఈ నెయ్యిలో వేపుకుంటే మాత్రం సేమియా మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకోండి, కొంచెం లైట్గా వేగితే చాలండి, ఎక్కువ వేగ అవసరం కూడా లేదు. కొంచెం ఇంకో 2 నిమిషాల పాటు ఉంటే చాలు. ఇంకోండి, ఇది పొయ్యి మీద పెట్టాం కదా, మనము కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగడతాయి సగ్గు బియ్యము, అందుకని నేను కొంచెం కలుపుతున్నాను. ఇంకోండి, ఇంక ఇది ఇలాగ ఏగిపోయింది కదా, ఇంక ఇలాగ ఏగితే చాలండి. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నాను. ఇది ఇంకోండి, ఇంక ఇది ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇలా ఉడికింది కదా, మనము పెట్టుకున్నాం కదండి, ఈ సేమియా కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇంకోండి, చూడండి ఉడికిపోయింది కదా, ఇలా ఉడికితే చాలండి. ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇంకోండి 2 గ్లాసులు బెల్లం వేస్తున్నాను. వేసాం కదా, ఒక 2 నిమిషాలు ఈ బెల్లం కరిగే వరకు ఉంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. కాకపోతే ఎమ్మటే మనం పాలు పోయకూడదండి. కొంచెం బెల్లం వేసిన తర్వాత ఉడికాక కొంచెం చల్లారాక, ఒక 5 నిమిషాలు చల్లారాక అప్పుడు మనం ఇందులో పాలు కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎమ్మటే పాలు వేసామంటే బెల్లం వేస్తాం కాబట్టి ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారాక మనము పాలు కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇంక ఇది బెల్లం కరిగే వరకు ఉంచి ఆపేసుకోవడమేనండి. ఒక ఆకు చెంచా ఇలాచి పొడి వేస్తున్నానండి. వేసాం కదా, ఇది వేసిన తర్వాత కొంచెం మనం ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. బెల్లం కరిగిపోయింది ఆల్రెడీ. ఇంకోండి, ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఉండి మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే మాత్రం స్వీట్ చాలా బాగుంటుందండి. అందుకని నేను చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. వేసాం కదా, కలిపేసుకుందాం. ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఒక 5 నిమిషాలు చల్లారాక మనం అప్పుడు పాలు కలుపుకుందాం. ఇంకోండి, 5 నిమిషాల తర్వాత అన్నాను కదా, 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నేను 2 గ్లాసులు పాలు వేస్తున్నానండి. ఇంకో పాలు వేసేస్తున్నాను. ఇంకోండి, పాలు వేసేసుకుంటున్నాం కదా, వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ పాలు మొత్తం కలిసిలాగా ఇలాగా. కాకపోతే బెల్లంతోనే చేశానండి నేను, పంచదార వేయలేదు. బెల్లంతోనైతేనే చాలా బాగుంటుందండి ఈ సగ్గుబియ్యము సేమియా పాయసం. ఇంకోండి, మొత్తం పాలు కలిసిపోయాయి చూడండి. ఇలా కలిపేసుకోవాలండి మొత్తము. కొంచెం కొత్తగా చేసుకుందాం అన్న వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మాత్రం పాలు కూడా ఎరగవండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. ఇంకోండి, ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదండి పక్కన డ్రై ఫ్రూట్స్, అది కూడా వేసేస్తున్నాను నేను. ఇంకోండి, వేసేసుకున్నాం కదా, వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మొత్తం డ్రై ఫ్రూట్స్ కలిసిలాగా. ఇంకోండి, కలిసిపోయింది కదా. ఇంక ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా బెల్లంతో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.